ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో ఆల్, ఏంటి అందరూ అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? నా ఎంట్రీని ఎక్స్పెక్ట్ చేయలేదా? అవును, ఎవరమ్మన్నారు నిన్ను ఇక్కడికి? మా అన్నయ్యకి ఏదైనా మంచి జరుగుతుందంటే నువ్వు అసలు ఓర్చుకోలేవా? కరెక్ట్ ప్రీతి, అందుకే వచ్చుంటుంది. అకాడమీ రన్ అవ్వకుండా చేయాలనుకుంది, కుదరలేదు. ఇప్పుడు శుభమాని ఏదో పెళ్లి చూపులకు సిద్ధమైతే అది కూడా చెడగొడదామని వచ్చింది. ఇప్పుడు కాబోయే పెళ్లి కూతురికి మీ పాస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పి ఈ పెళ్లి చెడగొట్టాలనుకుంటున్నావా? అయినా పిలవని పెళ్లి చూపులకు రావద్దని మినిమం బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదా నీకు? చూడు, ఇది మా ఫ్యామిలీ అంతా సంతోషంగా జరుపుకుంటున్న అకేషన్. ఇక్కడ ఏదైనా మిస్బిహేవ్ చేసి గొడవలు క్రియేట్ చేసావో మర్యాదగుండదు. ఎందుకు నవ్వుతున్నారు? వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉంది? వాళ్ళు అడిగిన దాంట్లో తప్పు లేదు అంకల్, ఆలోచించడంలోనే తప్పు చేశారు. తప్పో ఒప్పో, దయచేసి ఈ శుభకార్యాన్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళమ్మా. కమాన్ అంకల్, నేను లేకుండా అసలు ఈ శుభకార్యం ఎలా జరుగుతుంది? తనతో మాట్లాంటి బాబాయ్. అన్నయ్యని ప్రేమించి మోసం చేసి వదిలేసింది. ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి అసూయ తట్టుకోలేక వచ్చేసింది. అసలు ఎందుకొచ్చావు? మా బావగారి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగడానికా? కాళ్ళు పట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ అది క్షమాపణ చెప్పడానికి కాదు, కన్యాదానం చేయడానికి. నువ్వు కన్యాదానం చేయడం ఏంటి? ఎందుకంటే పెళ్లి కూతురు అన్నగా కన్యాదానం చేయాల్సింది తనే కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు శకుంతల? అంటే నువ్వు చూసిన పెళ్లి కూతురు పారునే. ఇప్పుడు మీ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ దొరికిందనుకుంటా. మీరంతా ఆవేశంలో ప్రశ్నిస్తారని నాకు తెలుసు. అందుకే
మీ ఆవేశం తీరేదాకా నేను కామ్గా ఉన్నాను. ఇప్పుడు మీ ఆవేశం తీరింది కదా, ఇప్పుడు ఆలోచించండి. మీ అన్నయ్య వేరే ఎవరిని పెళ్లి చేసుకోబోతుంటే నేనెందుకు వస్తాను? మీ అన్నయ్య పెళ్లి చేసుకోబోయేది నన్నే కాబట్టి సాంప్రదాయబద్ధంగా వచ్చాను. ఇస్ ఇట్ క్లియర్? వాళ్ళ క్లియర్ అవడానికి కాస్త టైం పట్టేలా ఉందిలేమ్మా. ఏంటమ్మా ఇది? నువ్వు అన్నయ్యకి సంబంధం చూసావంటే తనకి తగిన అమ్మాయి, అన్నయ్యని అన్ని విధాలుగా అర్థం చేసుకునే అమ్మాయిని నువ్వు చూసుంటావు అనుకున్నాను. కానీ అన్నయ్య మనసుని బాధ పెట్టి అవమానించి వెళ్ళిపోయినా తనతో పెళ్లి ఫిక్స్ చేయడం ఏంటమ్మా? బావగారు పెళ్లి ఫిక్స్ చేశారనగానే మేమెంతో సంతోషపడ్డాం. ఎవరు ఏంటి మాకెందుకు చెప్పలేదని ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. ఎందుకంటే మీ నిర్ణయం మీద మాకున్న నమ్మకం. కానీ మీరిలా చేస్తారనుకోలేదు. తను మొన్నటి వరకు కూడా అన్నయ్యని ఎన్ని రకాలుగా సఫర్ చేసిందో మీకు తెలుసు కదా పెద్దమ్మా. అకాడమీ కూడా క్లోజ్ చేయాలని చూసింది. అలాంటిది తనతో పెళ్ళంటావేంటి పెద్దమ్మా? తను అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోవటం వల్లే మన ఫ్యామిలీ కూడా బ్లేమ్ అయింది పెద్దమ్మా. అదంతా మీరు మర్చిపోయారా? మీరు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించేంత పెద్దవాళ్ళం కాదు, కానీ మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేది. ఈ ఇంటికి ఏది మంచిదో కాదో మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు వదినా. రుద్రాన్ని వదిలేసి వెళ్ళిపోయి మనింటి పరువు తీసిన ఈ వ్యక్తికి మనింటి కోడలుగా వచ్చే అర్హత ఎంతవరకు ఉందో మీరే ఆలోచించండి. ఇంతమంది అడుగుతుంటే సమాధానం చెప్పవే? మావయ్య గారు, అందరూ కలిసి రౌండప్ చేసి క్వశ్చన్స్ వేస్తే అత్తయ్య గారు మాత్రం ఏమని సమాధానం చెప్తారు? కారణం లేకుండా అత్తయ్య గారు ఇంత పెద్ద డెసిషన్ అయితే తీసుకోరుగా. అసలు అత్తయ్య గారు ఏమనుకుంటున్నారో తెలుసుకొని ఆ తర్వాత క్వశ్చన్ చేయండి. సైలెంట్గా ఉన్నారేంటంటీ? మీ వాళ్ళందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి, అన్ని క్లియర్ చేయండి. అందరి డౌట్స్ క్వశ్చన్స్ పూర్తయిపోయాక తాంబూలాలు మార్చుకుందాం.